రే కిటిగా, ఇంతకు ముందు మా నుంచి నువ్వు చాలాసార్లు తప్పించుకున్నావురా, ఈసారి తప్పించుకోలేవురా. రే బయటికి రారా. అదిగో వాడి కోసం పోలీసులు వచ్చారు. మళ్ళీ ఏదో దొంగతనం చేసినట్టున్నాడు. కిట్టుతో అంత బిజీ కాదురా. బయట అమ్మ వాళ్ళెవరూ లేరు కాబట్టి పోలీసుల అరుపులు వాళ్ళకు వినిపించావు. సార్, ఇటువైపు ఇక ఏ ఇల్లు లేదు. వాడి ఇల్లు ఇదే అయి ఉంటుంది సార్. ఇంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం రండి. ఓకే సార్. వీధిలో వెతికి వెతికి వెళ్ళిపోతారా? రేయ్ రే కృష్ణ, బయటికి రారా. రేయ్ చెప్పేది నీకేరా. పోలీసులు కంట పడకూడదని దాక్కున్నాడు. మన కంట పడ్డాడు. వెళ్ళి పోలీసులకి పట్టించేద్దాం. అక్క వద్దక్క. ఎందుకే? మనం పట్టిస్తే కృష్ణబాబుని మాత్రం దొంగ అని అనరు. వేదవతి కొడుకు కృష్ణ దొంగ అని అంటారు. పిల్లలు మంచి పనులు చేసినప్పుడు పేరెంట్స్ పేర్లు ముందుండాలి కానీ చెడ్డ పనులు చేసినప్పుడు ముందుండకూడదు. అత్తయ్య ప్రాణం కంటే పరువుకే ఎక్కువ విలువిస్తుంది. అత్తయ్య పరువు పోయే పని మనం ఏది చేయొద్దు. కృష్ణబావకి ఇంకో రకంగా మనం బుద్ధి చెప్పాలి గాని ఈ రకంగా వద్దు. రే కృష్ణ, బయటికి రారా. ఏంటి సార్, మా ఇంటికి ఎందుకు వచ్చారు? కృష్ణని బయటికి పిలవండి. నా కొడుకు ఏం చేశాడు? దొంగతనం చేశాడు. దొంగతనమా? మా అబ్బాయా? అవును, మీ అబ్బాయే. దారిని పోయి ఆడవాళ్ళ మెడల నుంచి నగలను దొంగతనం చేస్తున్నాడు. ఎన్ని రోజులు పోలీసుల కంట పడకుండా జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు దొరికిపోయాడు.